హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. ఇవి హైదరాబాద్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఐఐసిటి హైదరాబాద్ లోపల మనకు పర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇట్లాంటి ఛాన్స్ అనేది మళ్ళీ రాదు, ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ చాలా తక్కువ సార్లు వస్తాయి. కాబట్టి వాటికి సంబంధించి 10th ఇంటర్ పాస్ అయిన అర్హతతోని చాలా ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతో పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. మనకు ఎంటీఎస్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ పోస్టుకు సంబంధించి మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్ అని ఇచ్చారు. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో వీటిలో మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ ఒకటి ఉంది, హాస్పిటాలిటీ సర్వీసెస్ ఒకటి ఉంది, హార్టికల్చర్ అండ్ హౌస్ కీపింగ్ ఒకటి ఉంది, ఎంటీఎస్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఉంది. సో వీటికి సంబంధించి ఎంటీఎస్ కింద దాంతోపాటుగా మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి 10+2 లేదా ఇంటర్ పాస్ కావాల్సి ఉంటుంది. దాంతోపాటుగా స్టెనోగ్రఫీ స్పీడ్ 80 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఇచ్చారు. సో సెక్రటరియల్ స్టెనోగ్రఫిక్ అసిస్టెంట్ టైపింగ్ అని ఇచ్చారు. దానికి సంబంధించి మనకు వేకెన్సీలు చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఒక పోస్ట్ మాత్రమే ఉంది. లెవెల్ 4 కింద 52,755 రూపాయలు శాలరీ ఉంటుంది. 27 సంవత్సరాల అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. అది కూడా ఎస్టీకి ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్స్కి సంబంధించి 8 వేకెన్సీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద 3 వేకెన్సీలు, ఈడబ్ల్యూఎస్ కింద 1 వేకెన్సీ, ఓబీసీ కింద 2 వేకెన్సీలు, ఎస్సీ 1, ఎస్టీ 1 ఉన్నాయి. లెవెల్ 1 కింద 35,393 రూపాయల శాలరీతో వస్తాయి. 25 years ఏజ్ లిమిట్ ఇచ్చారు. వీటన్నిటికీ ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి. ఇది మనకు సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తార్నాకాల్లో ఉంది. ఈ నోటిఫికేషన్ మనకు 14/8/2025 నాడు నుంచి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరించబడుతున్నాయి. 12/9/2025 అనేది చివరి తేదీగా ఉంది. ఆ రోజు లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, ఎటువంటి వేరే అప్లికేషన్ ప్రొసీజర్ లేదు. సో వీటికి సంబంధించి మనకు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఎలా ఉంటాయో వాటికి సంబంధించి అన్ని ఇండియన్ సిటిజన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పోస్టులకి మనకు సెలెక్షన్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా లేదా ఓపెన్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో అదేవిధంగా స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది 10+2 లెవెల్ కింద. దాని తర్వాత స్టెనోగ్రఫీకి సంబంధించి ఉంటుంది. సో 1 పేపర్ సంబంధించి సిలబస్ ఇచ్చారు. సో అదేవిధంగా మనకు పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి ఓఎంఆర్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ ఉంటుంది. క్వశ్చన్స్ ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఎక్సెప్ట్ ద క్వశ్చన్స్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఇచ్చారు. సో తెలుగులో కూడా పరీక్ష ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది. 150 క్వశ్చన్లు వస్తాయి, 2 గంటలు రాయాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, అది చూసుకోవచ్చు. సో ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ సంబంధించిన వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలి. సో ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు కూడా మనము ఆన్లైన్ ఎస్బీఐ కలెక్ట్ ద్వారా చెల్లించవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా డైరెక్ట్ ఉంటుంది మనకు. సో నో ఫీజ్ పేయబుల్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, సిఎస్ఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్ మెన్స్. మిగిలిన వాళ్ళు మాత్రం 500 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి. సో వాటికి సంబంధించి వెబ్సైట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనము ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచరు, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను, ఎస్ఎస్సి 10th మెమో, ఇంకేమైనా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా వాటికి సంబంధించిన డీటెయిల్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
సో వీటికి సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా పూర్తి నోటిఫికేషన్ యొక్క వివరాలు. మీకు ఎవరికి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తిగా అందజేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.